మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. గూఢాచార్యం కేసులో హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇదే కేసులో ఇప్పుడు తీగలాగితే డొంక కదులుతోంది. ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విచారణలో తాజాగా మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్తాన్ ఏజెంట్లతో ఆమె క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపిందని, వాటిని రహస్యంగా ఉంచేందుకు పలు ఎన్క్రిప్ట్ చేసిన ప్లాట్ఫామ్లను కూడా వినియోగించినట్లుగా వెలుగులోకి రావడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. జ్యోతి మల్హోత్రా స్నాప్చాట్, టెలిగ్రామ్, వాట్సాప్లో కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నట్లుగా దర్యాప్తులు తేలింది. ఇంతేకాకుండా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వరకు ఆమె సంబంధాలను ఏర్పరచుకున్నట్లుగా అధికారుల విచారణలో తేలింది. మరీ ముఖ్యంగా ఢిల్లీలో పాక్ రాయబార డానిష్తో సంబంధాలపైన తెలిపేందుకు ఆమెకు నిరాకరించినట్లుగా కూడా తెలుస్తోంది. జ్యోతి పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్ పర్యటనలపైన కూడా ఆరా తీస్తున్నారు అధికారులు. మన దేశంలోని కీలక ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని పాక్తో పంచుకున్నట్లు తేలింది. పాకిస్తాన్ ఐఎస్ఐలతో సంబంధాలు ఉన్న న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి డానిష్తో జ్యోతి మల్హోత్రకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, పహల్గామ్ ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందే మల్హోత్రా పహల్గామ్ను వెళ్లినట్టుగా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల దర్యాప్తులో తేలింది. అక్కడ తీసిన వీడియోలను పాక్లోని ఐఎస్ఐ అధికారులకు ఆమె చేరవేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందు పాకిస్తాన్కి కూడా జ్యోతి ప్రయాణించినట్లుగా హీసార్ పోలీసులు వెల్లడించారు. వీటితో పాటు ఓ పాకిస్తానీ పౌరుడితో తరచూ సంప్రదింపులు జరిపిన జ్యోతి ఐఎస్ఐకి అస్త్రంగా మారిపోయిందని హీసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ తాజాగా వెల్లడించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.